ఓం శ్రీ గురుభ్యో నమః. కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పటి వరకు ఈ కొండపైన ఒక్క కాకి కూడా వాలలేదు. అసలు ఈ కొండ ఎక్కడుంది? ఆ కొండకు ఎలా వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇది ఇప్పటి దేవాలయం కాదు. క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కులొత్తుంగ చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. త్రికూటాచలం. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి కనుక త్రికూటాచలమని పేరొచ్చింది. అందువలన ఇక్కడి స్వామివారు త్రికూటాచలేశ్వరుడు అయ్యారు. ఈ 3 శిఖరాలు ఇంద్ర, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. మన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా మారి దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు చేస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరారు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుంచి జ్ఞానోపదేశాన్ని పొందారు. ఈ ఉన్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. లోపలి లింగం 1 అడుగు ఎత్తు ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరం బ్రహ్మ శిఖరం అని పేరు. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్ప కొండ తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని సందర్శించుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా ఎంతో విశిష్టతమైంది. పూర్వం సుందుడు అతని భార్య కుంద్రి నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి అనే ఒక కూతురు ఉండేది. ఆమె గాఢమైన దైవభక్తిని కలిగి ఉండడం వల్ల సాధారణ ప్రపంచం నుంచి విరక్తి కలిగి నిత్యం శివుని భక్తి గీతాలు ఆలపిస్తూ ఉండేది. ఆమె రోజు రుద్రచలానికి వచ్చి శివునికి అభిషేకాలు చేసి పాలు నైవేద్యంగా సమర్పించేది. వేసవి కాలంలో శివుడిని ఆరాధించడం కోసం రుద్రాచలానికి వెళ్లేది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా జలం తీసుకుపోతూ మార్గమధ్యంలో దాన్ని ఒక రాతి మీద పెట్టి మారేడు దళాలతో మూసి ఉంచింది. అప్పుడు నీటి కోసమని ఒక కాకి బిందె మీద వాలింది. అంతే, ఆ కాకి బరువుకు అది కిందకు పడి నీళ్లు మొత్తం పడిపోయాయి. దీంతో ఆగ్రహించిన ఆనందవల్లి ఆ ప్రాంతానికి కాకులు రాకూడదని శాపం ఇచ్చింది. అప్పట్నుంచి ఆ ప్రదేశంలో కాకులు సంచరించడం లేదని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. తర్వాత ఆనందవల్లి తపస్సు చేయగా ఆమె తపమునకు మెచ్చి జంగమదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. దీంతో ఆమె శివుని గురించి తపస్సుని కొనసాగించింది. మళ్లీ ఆమె తపమునకు మెచ్చిన జంగమదేవర ఆమెకు ప్రత్యక్షమై
ఇక నుంచి శ్రమపడి రుద్రాచలం రావాల్సిన అవసరం లేదని, తానే ఆమె వెన్నంటి వచ్చి పూజలు స్వీకరిస్తానని చెప్పి తిరిగి చూడకుండా నివాసానికి వెళ్ళమని కోరాడు. అలా కాకుండా ఆమె తిరిగి చూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు. అతని ఆదేశం మేరకు ఇంటి ముఖదారి పట్టిన ఆనందవల్లి కొండపై నుంచి క్రిందకు దిగుతూ బ్రహ్మాచలం వల్ల తిరిగి చూసింది. అంతే, వెంటనే పరమశివుడు అక్కడే నిలిచి పక్కనే ఉన్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్తుతం కోటేశ్వరాలయంగా పిలువబడుతుంది. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. యాత్రికులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్లడానికి 1999లో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ను నిర్మించబడింది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్యలో చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరం నుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీ నారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు అనగా లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవి విగ్రహాలను ఉంచారు. కోటప్ప కొండకు నరసరావుపేట పాత బస్టాండు, కొత్త బస్టాండ్ల నుంచి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం ఉంటుంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కోటప్ప కొండకు చేరుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా దర్శించండి. మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వోజన సుఖినో భవంతు.